ఫార్మసీ విద్యార్థులు తొలి ఏడాది నుంచి స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకొని అందుకు అనుగుణంగా విద్యను పూర్తి చేసి ఉపాధి అవకాశాలను అందుకోవచ్చని డ్రగ్ ఇన్స్పెక్టర్ వినోద్ సూచించారు. స్థానిక బురుపాలెం రోడ్డులోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఎఫ్ఆర్ గుప్తా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కాలేజ్లో మంగళవారం ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఫస్ట్ ఇయర్ ఫార్మసీ విద్యార్థులకు స్వాగతం వేడుకలను తెలియజేశారు. ఫస్ట్ ఇయర్ ఫార్మసీ విద్యార్థులకు స్వాగతం వేడుకలను జరిపారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ డి నాగార్జున రెడ్డి ప్రారంభించారు. ఏడీఎఫ్ఓ ఎస్ వేణుగోపాలరావు మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను అనుగుణంగా వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గోగినేని విజయ్ కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, నైతిక విలువలను పెంచుకోవాలని సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చదువులో విశేష ప్రతిభను కనబర్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. మేనేజర్ డి శ్రీనివాసరావు, ఎం దుర్గారావు, అధ్యాపకేతర సిబ్బంది కూడా పాల్గొన్నారు. NRK and KCR Gupta Degree College, lead by Sri Gogineni Vijay Krishna Garu, is also our guest. And also this budding institute consists of K. Chandrakala PG College, and this is lead by Principal Dr. Naresh Garu. And also we have BED College as well, which is lead by Principal Dr. Asiya Garu. And this society manager, Sri Dulipal Srinivasarao Garu, who is our mentor for this group of institutions. And also now I welcome, proud that these are the arrangements done by your seniors for following juniors. And also I feel proud of my faculty who arranged this and made this function a huge success. Thank you. Outside. Tarvata, what kind of jobs? ఇప్పుడు అసలు విషయానికి వస్తే మనము ఫార్మసీ చేసిన తర్వాత ఎటువంటి జాబ్స్ మనం చేయటానికి ఉంటుంది. ఫస్ట్ వీ కెన్ మార్కెటింగ్ సైడ్ వెళ్ళొచ్చు. అదే మెడికల్ రిప్రజెంటేటివ్ నుండి ఏరియా మేనేజర్స్ కానీ, ఫార్మా ఎగ్జిక్యూటివ్స్ కానీ, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్గా వెళ్ళొచ్చు. తర్వాత కంటెంట్ రైటింగ్, క్లినికల్ ట్రయల్స్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా క్యాప్చరింగ్, డేటాని మీనింగ్ఫుల్ మెడికల్ రైటింగ్ రూపంలో తీసుకొని రావచ్చు. మనకి ఫ్యాకల్టీ ఉన్నట్టు ఫ్యాకల్టీ జాబ్కి ట్రై చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ రీసెర్చ్, పిహెచ్డి కోర్సు తీసుకొని రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు. అదర్వైజ్ యాజ్ మేము చదువుకునేటప్పుడు చెప్పేవాళ్ళు అబ్రాడ్లో చాలా బెటర్గా ఉంటుంది ఫార్మసీ అని చెప్పి. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ సచ్ కెరియర్స్ జిఆర్ఈ టోఫెల్ కానీ తీసుకొని అబ్రాడ్ సైడ్ మనము ట్రై చేయొచ్చు. యాజ్ ఐ సెడ్, గవర్నమెంట్ జాబ్స్ దే ఆర్ అవైలబుల్. డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ, ఫార్మసీ కానీ అక్కడికి రిస్ట్రిక్ట్ కాకపోయినా ఈవెన్ యూ హ్యావ్ సమ్ గ్రూప్స్ ఆర్ సివిల్స్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ ఓరియంటెడ్ ఇన్ సచ్ ఏ వే. ఈ 4 సంవత్సరాల్లో మనం ఆ దిశగా కనుక మనం ప్రయాణం చేస్తే డెఫినెట్లీ యూ కెన్ క్లియర్ సచ్ ఎగ్జామ్స్ ఆల్సో. ఇన్ కేస్ ఇన్ అదర్ ఫీల్డ్స్ ఒకవేళ వెళ్ళాలనుకుంటే యూ హ్యావ్ బ్యాంకింగ్ సెక్టర్ ఆర్ యూ కెన్ సెటప్ ఏ మెడికల్ స్టోర్. బీఫామ్ నుండి ఆఫ్టర్ 3 years ఐ థింక్ యూ కెన్ షిఫ్ట్ టు ది ఫార్మాడీ. క్లినికల్ ఫార్మసిస్ట్గా మనం వెళ్ళి సర్వీసెస్ చేయొచ్చు. ఎంటర్ప్రీనర్, యూ కెన్ సెటప్ సమ్ హోల్సేల్ ఏజెన్సీ ఆర్ సంథింగ్ అదర్. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం చేయాలనుకుంటే మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు యూ కెన్ హ్యావ్ ప్రొడక్షన్లో చేయొచ్చు. ప్రొడక్షన్ చేయాలంటే యూ బిగిన్ విత్ వెరీ మినిమల్ శాలరీస్. ఎందుకంటే మనం చదువుకున్న చదువుకి కంపెనీకి వెళ్ళి మనం చేసే ఉద్యోగానికి చాలా గ్యాప్ ఉంటుంది. సో మీన్ వైల్ ఇఫ్ దే వాంట్ టు ఫిల్ దట్ గ్యాప్, దే వాంట్ టు గివ్ యూ ట్రైనింగ్ టు యూ. మిమ్మల్ని ఆ స్టేజ్కి తీసుకొచ్చి మీతో పని వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. కాబట్టి మన ఫ్యాకల్టీ, టీచింగ్ స్టాఫ్, సో ఎవరైతే దీని మీద అంటే టీచింగ్ మీద ఉన్న ప్యాషన్తో వాళ్ళ అవకాశాలు లేక ఫార్మసీ రంగంలోకి వెళ్ళలేదండి, వెళ్లకుండా ఇటు రాలేదు. వాళ్ళు ఈ టీచింగ్ ప్రొఫెషన్ మీద ఉన్న ప్యాషన్తో ఇటు వచ్చారు. సో అంటే వాళ్ళు మనకు కావాల్సిన నాలెడ్జ్ ఏదైతే ఉందో, థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని ఉపయోగించుకుని, అలాగే మీ ఫ్యాకల్టీకి ఉన్న ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకుని మీ స్కిల్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేసుకుని, అలాగే స్కిల్స్తో పాటుగా నాలెడ్జ్తో పాటుగా ఆ కమిట్మెంట్, ఎథిక్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుని ఒక వెల్ ఫార్మసిస్ట్గా, అలాగే ఒక వెల్ హ్యూమన్ బీయింగ్గా మీరు కన్వర్ట్ అయ్యి మీ అందరూ కూడా మీ కెరీర్స్లో సక్సెస్ అవ్వాలని చెప్పి, అలాగే ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత అందంగా
డెకరేట్ చేసి ఇంత కష్టపడి సార్ట్అవుట్ చేసినందుకు పర్టికులర్గా మీ సీనియర్ ఫార్మసీ స్టూడెంట్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి, అలాగే మనం కాలేజీలో చదివినంత కాలం సరదాగా ఉంటుంది. చదువు అయిపోయిన తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, చదివేటప్పుడు సరదాగా తిరిగి ఇప్పుడు అరే 10,000 పంపించరా 5,000 పంపించరా అంటారు. అంటే మనం ఏదో జాబ్లో సెటిల్ అయ్యేవాళ్ళు కాదు, ఏదో దేవుడి దయ వల్ల కొంచెం మనకే బతకడానికి ఒక జాబ్ వచ్చింది. నేను మనకేదో పెద్ద టాప్ మోస్ట్లో ఉన్నామని కాదు, మనం చదివినంత వరకే మనకేదో చిన్న జాబ్ వచ్చింది, బతుకుతున్నాం. ఆ టైంలో ఎవరైతే సరదాగా తిరిగి వాళ్ళు పని చేసుకుంటున్నారు, ఈవెన్ పీజీ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసి ఎటు జాబ్ చేయలేక, అర్థమైన జాబ్ రాక, ఇంట్లో పని చేయలేక, పొలం పని చేయలేక ఉన్నారు. అంటే ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే, మనకి సబ్జెక్ట్ లేకపోతే ఇన్ టైంలో కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోతే, నాలెడ్జ్ పెంచుకోకపోతే, ఇలాంటి సార్ దగ్గరికి పోయో మా దగ్గరికి పోయో లేకపోతే మీ సార్ దగ్గరికి వచ్చో సార్ ఏదో జాబ్ చేసుకుంటాను అని బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఇన్ టైంలో మనము ఈ టైంలో కరెక్ట్గా చదివి నాలెడ్జ్ పెంచుకుంటే చదువు వచ్చిన వాడికి రాని వాడికి ఒకటే తేడా. వీడేం చేస్తా అంటే చదువు వచ్చిన వాడు ఒక పాఠం చదువుతాడు 5 సార్లు 10 సార్లు 20 సార్లు చదువుతాడు, వాడికి ఏముందలే అని అనుకుంటాడు. రానివాడు ఏంటంటే సరదాగా, అంటే మనం కూడా తిరిగే సరదాగా తిరిగాము, చదివేటప్పుడు చదివాము.